చేస్తాను. వెల్లంపల్లి 34 వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే వెల్లంపల్లి 34 వార్డుల్లో నెలకొన్న పరిష్కరించాలి. సమస్యలను వెంటనే సమస్యలు వెంటనే భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. మున్సిపాలిటీ కార్యాలయం ముందు మరి బీజేపీ పార్టీ తరఫున మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఏదైతే ప్రధాన సమస్య మంచినీటి సమస్య, గంగా వాటర్ లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా డ్రైనేజీ, అలాగే మళ్ళా కుక్కల బెడద కూడా ప్రతి వార్డులో మరి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. అలాగే కోతుల బెడద కూడా మరి చాలా పెద్ద ఎత్తున కోతుల బెడద కూడా ఉంది. అలాగే తాగునీరు సాగునీరు ప్రధానంగా ఉన్నటువంటి బెల్లంపల్లి మున్సిపాలిటీలో దానిని ప్రభుత్వము పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, అలాగే రవాణా కానీ, అలాగే స్ట్రీట్ లైట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం అనేది తీసుకురావాల్సిన బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి అధికారులు మరి ఇప్పుడు ఏదైతే మేము చెప్పినటువంటి సమస్యలపైన డిమాండ్తో మరి ఇక్కడికి మేము బీజేపీ పార్టీ తరఫున రావడం జరిగింది. తప్పకుండా అవి పరిష్కరిస్తారనే భావంతో మరి మేమందరం కూడా ఎదురు చూస్తాము. తప్పకుండా ప్రజల సమస్యను పరిష్కరించు దశగా మరి బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుంది. ప్రజలందరూ కూడా గమనించి రాబోయే కాలంలో తప్పకుండా మీరందరూ కూడా మా బీజేపీ పార్టీని ఎన్నుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయో వాటిపైన కూడా సమాలోచన అందరూ కూడా ఆలోచించి మరి ముందడుగు వేయవలసిన బాధ్యత మన ప్రజలపైన కానీ నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మెమోరాండం ఉన్నటువంటి మన అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. మున్సిపాలిటీ అధికారులకు అవి ఇచ్చి వాటికి సమస్య పరిష్కారంగా మేము తప్పకుండా మన ఇక్కడ ఉన్నటువంటి అధికారుల కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తూ ఈ సమస్యలు కూడా వారికి చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ద్వారా మరి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయాలని మున్సిపల్ కార్యాలయం ముందట ధర్నా చేయడంతో పాటు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన బెల్లంపల్లి పట్టణంలో అత్యంత ముఖ్యమైన సమస్య త్రాగునీటి సమస్య. ఈ త్రాగునీటి సమస్య మన తెలుగు వాళ్ళందరికీ ముఖ్యమైన పండుగ. మొన్న సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఆ సంక్రాంతి పండుగలో ఎవరి ఇంట్లో కూడా నీళ్లు లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు గంగ ఇవ్వకుండా ఇచ్చేది అడా ప్రాజెక్ట్ వాటర్ అయినా సరే టైంకి ఇవ్వడం లేదు. 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ప్రతి ఒక్కరింట్లో సమస్యలు అనేది ఎక్కువైపోతున్నాయి. అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేదు. డ్రైనేజ్ సిస్టమ్ 18వ వార్డులో అయితే అతి ముఖ్యంగా 18వ వార్డులో డ్రైనేజ్ సిస్టమ్ సరిచేయాలని చెప్పేసి 2 సంవత్సరాలు పూర్తయింది అక్కడ తవ్వడం వల్ల అక్కడ రోడ్ అనేది సరిగా లేక 2 ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ సమస్యను ఇప్పటి వరకు కూడా పరిష్కారం అనేది దానికి లేదు. అంతేకాకుండా అనేక వార్డులలో కోతుల బెడద, కుక్కల బెడద, ఒక్కొక్కరికైతే పాలు అమ్ముకునే వాళ్ళకు కూడా కాళ్ళను కూడా పట్టి పీకినా కూడా ఇప్పటి వరకు దాని గురించి కూడా ఇంతవరకు ఎవరు కూడా ప్రశ్నించలేదు. అంతేకాకుండా కోతుల బెడద కూడా ఎక్కువైపోయింది. కోతులు ఇళ్లలో దూరి మరీ అంగడి చేస్తున్నాయి. మళ్ళీ వ్యవస్థ అనేది సరిగా లేదు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. అంతేకాకుండా ప్రతి సమస్య మీద కొట్లాడడానికి ముందుండేది భారతీయ జనతా పార్టీ. రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రతి సమస్య మీద కొట్లాడడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి
కాబట్టి అన్ని వార్డులలో భారతీయ జనతా పార్టీ ముందుండి కౌన్సిలర్గా పోటీ చేసి గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి